దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి యేసునామమున వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు శాంతి, మాది రుద్రవరం. వివాహమైన 5 సంవత్సరాల వరకు నాకు పిల్లలు కలగలేదు. మేము అన్యజనులం కాబట్టి ఇంట్లో ఏమన్నారంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పుట్టకు 7 వారాలు పాలు పోస్తే పిల్లలు అవుతారని చెప్పినప్పుడు నా భర్త నేను ఇద్దరము అప్పుడు అన్యజనులుగా కాబట్టి ప్రతి ఆదివారం ఇద్దరం కలిసి పుట్టకు పాలు పోసాం. 7 వారాలు చేసాం. అలాగా అయినా సంతానం కలగలేదు. తర్వాత మళ్ళీ ఏమన్నారంటే, ఒక బాపనయ్య ఆకుమందు ఇస్తే ఆకుమందు తింటే పిల్లలు అవుతారని చెప్పినారు. సరే అని చెప్పేసి ఆకుమందు తిన్నాము, అయినా కూడా కలగలేదు. అయితే అతను మంచి అతను కాదు, సరిగ్గా ఇవ్వనట్టున్నాడు. ఇంకొక అతను మంచి పేరెన్నికగండ బాపనయ్య మద్దూరులో ఉన్నాడు అని చెప్పేసి అతని దగ్గరకు తీసుకెళ్ళినారు. మరి అతను కూడా ఇచ్చాడు ఆకుమందు. అది తిన్నా కూడా మాకు ప్రయోజనం లేదు, పిల్లలు అవ్వలేదు. అలాంటి సమయంలో మేము జెరూసలేం మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు దైవజనులు మాతో ఒక మాట అన్నారు. దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోలేకపోవడానికి కారణం మీ పాపాలు మీకు దేవునికి అడ్డంగా ఉన్నాయి. కాబట్టి మీరు రక్షణ పొందండి, బాప్తిజానికి సిద్ధపడండి, మీ పాపాలు కడిగి వేసుకోండి, దేవుడు ఖచ్చితంగా సంతానం ఇస్తారు అని చెప్పినారు. అలాంటి సమయంలో మేము నేను నా భర్త ఇద్దరం కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి చేసిన ప్రతి తప్పిదాలు, విగ్రహ సంబంధిత ప్రతి పాపాలు, మరి యవ్వన కాలంలో చేసినవి, బాల్యకాలంలో చేసినవి, మరి రహస్య పాపాలు, ప్రతి పాపాలు దేవుని సన్నిధిలో మేము ఒప్పుకున్నప్పుడు దేవుడు మాకు రక్షణను అనుగ్రహించినాడు. అయితే మా కుటుంబంలో ఇంకా విగ్రహారాధన చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఎక్కడైనా డాక్టర్స్ దగ్గర చూపించుకుంటే పిల్లలు అవుతారు, మీరేంది గాల్లో దీపం పెట్టి ఎప్పుడు దేవుడా దేవుడా అని చర్చిలకు పోతుంటారు, మీకెక్కడ అవుతారు పిల్లలు, మీరు మన దేవుళ్ళని వదిలిపెట్టి ఆ దేవుళ్ళని నమ్ముకున్నారు కాబట్టి మీకు అసలు పిల్లలు అవ్వరని చాలా దూషణగా మాట్లాడేవాళ్ళు. ఇంకొద్ది మంది ఏమనేవారంటే, మీకే పిల్లలు లేరు, మళ్ళీ మీరు దేవుని సన్నిధికి పోయి మళ్ళీ మీరు వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారంట, ఫస్ట్ మీకు అవ్వని పిల్లలు మీరు తర్వాత వేరే వాళ్ళకి చేద్దురని చాలా నిందించేవారు, ఎక్కువ హింసగా కలగజేసేటట్టు మాట్లాడేవాళ్ళు. అలాంటి సమయంలో మేము మందిరానికి వచ్చినప్పుడు ఒకసారి దైవజనులు ఇలాగే మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు చెప్పారనమాట, కుక్కలకు పందులకే దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు, అలాంటిది జీవం కలిగిన దేవుడు మనకెందుకు ఇవ్వడు, ఖచ్చితంగా ఇస్తాడని ఆ రోజు ఒక షూనేమీరాల గురించి వాక్యం చెప్తూ ఖచ్చితంగా ఆమెకి సంతానం ఇస్తాడన్నట్టుగా ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను, అదే బాధలో ఉన్నాను కాబట్టి నేను డేట్ రాసుకొని పెట్టుకున్నాను. దేవుడు ఎందుకో నాతోనే మాట్లాడుతున్నాడని చెప్పేసి నేను ఆ రోజు డేట్ రాసుకొని పెట్టుకున్నాను. దేవుడు అన్నాడు, 1 సంవత్సరం కంతా నీకు చక్కటి బిడ్డని ఇస్తానని ఆ రోజు ఉపదేశంలో మాట్లాడినప్పుడు ఎప్పుడైతే నేను డేట్ రాసుకున్నానో కరెక్ట్గా 2 నెలలకే దేవుడు నాకు సంతానం అనుగ్రహించినాడు. అయితే నేను గర్భంతో ఉన్నప్పుడు 7 నెలలప్పుడు స్కానింగ్ తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు మరి 7 నెలల్లో టీవా స్కాన్ పెద్ద స్కానింగ్ చేసి డాక్టర్స్ అన్నారు, లోపల బేబీ ఏం సరిగ్గా ఏర్పడలేదు, ఇంకా జనరల్గా 5 నెలలకే ఏర్పడుతుంది కానీ 7 నెలలైనా ఏర్పడలేదు, తలలో సమస్య ఉంది, ఒకవేళ నీకు పుట్టిన అవిటి పిల్లలు పుడతారు, తల ఎదుగుదల ఉండదు, సరిగ్గా కాలు చేతులు ఆడించలేరు, ఇంకా జీవితాంతం ఎత్తుకొని తిరగాలి, కాబట్టి అబార్షన్ చేయించుకో అని అన్నారు. అయితే దేవుని కృపను బట్టి ఆ సమయంలో మాకు దేవుడు ఆ సంవత్సరం దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం నిచ్చునని వచ్చింది వాగ్దానం. మరి దేవుడేమో సంపూర్ణంగా ఇస్తానని చెప్పినాడు కదా, డాక్టర్స్ ఏమో పూర్తిగా ఆపోజిట్గా చెప్పినారనమాట, అసలు ఏమి లేదు, తల ఏమి ఏర్పడలేదు, అవిటి పిల్లలు పుడతారని చెప్పినారు. దేవుని కృపను బట్టి మేము సమస్య వచ్చి ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్పి ప్రార్థన చేయించుకున్నాము. దేవుని మహాకృపను బట్టి దేవుడు చక్కటి బిడ్డను అనుగ్రహించినాడు, ఎటువంటి లోపం లేకుండా. ఏ డాక్టర్స్ అయితే తెలివి లేదు, జ్ఞానం ఉండదు అని చెప్పినారు, అంతకు పూర్తిగా ఆపోజిట్గా మంచి జ్ఞానం తెలివి ఉన్న మంచి బిడ్డను దేవుడు అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అమ్మమ్మ తాతయ్య వాళ్ళకు వందనాలు, కూడి వచ్చిన అందరికి వందనాలు. నేను మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడు డాక్టర్ చంపేయమన్నారు, ఎందుకంటే ఈ పాపకు తలకాయ ఉండదు, పుట్టిన కానీ ఎట్లా పుడుతుంది అన్నారు. అప్పుడు మమ్మీ డాడీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ప్రేయర్ చేసి నన్ను బాగా పుట్టించినాడు. దేవుడు ఇచ్చిన పేరు బ్యూలా. బ్యూలా అంటే అర్థం పవిత్రురాలు. ఏషియా గ్రంథం 62:4.